ఒక చిన్న మాట వింటారా? ఒక స్టోరీ విన్నాను. 10 కోట్ల విలువైన కారు, 10 లక్షల విలువైన ట్రాక్టర్, ఈ రెండు తీసుకెళ్లి పొలంలో వదిలేశారు. ఇప్పుడు అక్కడ 10 కోట్ల విలువైన కారు కదా అని ఫాస్ట్గా పొలాన్ని దున్నగలరా? దాన్ని ఆ విధంగా డిజైన్ చేయలేదు. 10 కోట్ల విలువైన ట్రాక్టరే ఆ పని చేయగలరు. ఇప్పుడు ఈ రెండు తీసుకుని వెళ్ళి రేసింగ్లో వదిలేశారు. 10 కోట్ల కారు కంటే ఈ ట్రాక్టరే పెద్దగా ఉంటుంది కాబట్టి అని రేసింగ్లో గెలుస్తుందా? ఆబ్వియస్లీ ఆ 10 కోట్ల విలువైన కారే గెలవగలదు. ఎందుకంటే దాన్ని ఆ విధంగా డిజైన్ చేశారు. ఎందుకు చెప్పానో తెలుసా? మీతో ఒక మనిషి ఏ విధంగా ఉన్నారు అనేది మీకు తెలుసు. అడిషనల్గా ఏదో వాళ్ళపైన ఫోర్సింగ్ పెట్టి నువ్వు నాకు ఈ విధంగా నచ్చినట్టు ఉండు అని నీకు పరిచయం అయింది ఏ విధంగానూ మర్చిపోయి వాళ్ళని ఇంకా ఇబ్బంది పెడుతూ వాళ్ళు ఆ పని చెయ్యలేరు అని తెలిసినా సరే వాళ్ళని ఫోర్సింగ్ చేస్తే అది ఇష్టపూర్వకంగా చేస్తారా? ఇఫ్ ఇన్ కేస్ చేశారు అని అంటే ఇక్కడ ఎలా అయితే రేసింగ్లో ట్రాక్టర్ ఓడిపోతుందో అదేవిధంగా 10 కోట్ల విలువైన కారు కదా అని చెప్పి మట్టిలో వదిలేస్తే ఆ 10 కోట్ల విలువైన కారు పనికి రాకుండా పోతుంది. బహుశా మీ బంధం కూడా అందుకే ముందుకు వెళ్ళట్లేదేమో. ఏ రోజైనా ఆలోచించారా ఎందుకు ఇన్ని గొడవలు ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని? మీకు అర్థమవుతుందా నేనేం చెప్తున్నాను? బంధాన్ని దూరం చేసుకోవటానికి